హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ తెలుగు గర్ల్ పల్లవి. అందరు సబ్స్క్రైబ్ చేశారా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం లేక్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము. మనమైతే బస్ ఎక్కి కూడా పోవచ్చు. బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అనమాట లేక్ షోరు. డైరెక్ట్ మనం మెట్రో నుంచి అయితే డైరెక్ట్ వే ఉంది. స్లెటర్ అయితే ఎక్కి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట మనం లేక్ షోర్లో. ఇప్పుడైతే మనం చూడండి, ఇప్పుడైతే మనం మెట్రో పైకి ఎక్కినాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ఈ మాల్ వల్ల ఇంకెక్కువ అయిపోయింది ఇక్కడైతే ట్రాఫిక్ ఈ ఏరియాలో. అంతకుముందు డీమార్ట్ వల్ల ఉంటుంది, ఇప్పుడైతే లేక్ మళ్ళీ ఎక్కువ అయిపోయింది. ఇంకా మనమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మేమైతే చాలా డేస్ నుంచి అనుకుందాం వెళ్దాం అని చెప్పేసి, కానీ ఎన్ని డేస్కి ఈరోజు అయితే కుదిరింది. అందుకని ఈరోజు వెళ్తున్నాము. చూద్దాం ఇంకా మాల్ ఎలా ఉంది, ఏంటి, ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అన్నీ చూద్దాం. మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి, ఎండింగ్ వరకు అయితే చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం. వాళ్ళు ఇక్కడైతే క్లియర్గా బోర్డు పెట్టిళ్ళు, ఏ లెవెల్ అంటే ఏ ఫ్లోర్లో ఏమున్నాయని చెప్పేసి. అవి చూసుకొని వెళ్ళొచ్చు, మనకి ఏది కావాల్సిందంటే అది. మేమైతే మొత్తం విజిట్ చేద్దామని వచ్చినాం, బట్ అంత చూడాలి ఎంత పెద్దగా ఉందని. అసలు మస్తు పెద్దగా ఉంది, కాకపోతే ఎటు పోతున్నాం అని అర్థం కావట్లే. మేమైతే థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ అయిపోయినాం. ఇదైతే పెద్ద రెస్టారెంట్ అనమాట. చాలా ఫుడ్ రెస్టారెంట్ చాలా ఉన్నాయి అనమాట. ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. చూసుకుంటే అలా అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడైతే చిన్న చిన్న టాయ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం మేమైతే. ఇంకా అక్కడైతే చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట టాయ్స్ అయితే. చిన్న చిన్న పిల్లలు అయితే తీసుకొని పోతే మాత్రం కంపల్సరీ కొనియాల్సిందే, అంత క్యూట్గా చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ అయితే జిమ్కి పోతుంది ఫ్రెండ్స్, అయినా కూడా ఇది చూసి టెంప్ట్ అయిపోయి ఇప్పుడు తిందామని గూగుల్లో సెర్చ్ చేస్తుంది. గోయింగ్ టు పార్క్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో పైన పార్క్ ఉంటుంది. ఆ పార్క్ అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారిలో అయితే ఒక షాప్ కనబడ్డది. 50%, 70% అయితే ఆఫర్స్ ఉన్నాయి అక్కడ. సో మేమైతే స్పెట్స్ అయితే చూస్తున్నాం అనమాట. నేనైతే నాకు అది బాగా నచ్చినాయి. ఒకటైతే పెట్టుకొని చూసిన, బాగున్నాయి. బాటిల్స్, గ్లాసెస్ లాంటివి చాలా వెరైటీగా ఉన్నాయి అక్కడైతే. అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి, బట్ టూ మచ్ ప్రైజ్ అనిపించింది నాకైతే. ఇప్పుడైతే మనం పార్క్ ఎంట్రన్స్లో పార్క్ అయితే ఇది. ఇంకా పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆరెంజ్ లొకేషన్ అనకపోతే ఏమంటారు బాబు. ఇదే ఎండలో తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ అయితే వచ్చి. రామ్ చరణ్ మూవీలో అయితే హీరోయిన్ పిక్ అయితే ఆయన పెయింటింగ్ చేసిండు కదా, సేమ్ అట్లా చేసిండు. ఇప్పుడైతే ట్రెండ్ అవుతుంది. ఇదైతే లేక్ షోరూంలోనే పైన అనమాట, థర్డ్ ఫ్లోర్లో పైన ఉంటుంది. చాలామంది వస్తారు, ఫోటోలు దిగుతారు. చాలా బాగుందనమాట వ్యూ కూడా. అక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. కూడా కొన్ని రీల్స్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. మీరు రీల్ చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంటుంది, డెఫినెట్గా చూడండి. రీల్ బాగుంటుంది. ఇంకా మేమైతే ఫైనల్లీ అయితే మేము లేక్ షోరూంలో ఆరెంజ్ స్పాట్కి అయితే వచ్చాము. అందరూ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు కదా, ట్రెండింగ్లో ఉంది. ఆ స్పాట్కి అయితే వచ్చేసాము మేము. మీరు కూడా చూస్తారా? చూడండి, బ్యాక్ కెమెరా పెడుతున్నాను నేను. మాత్రం ఫుల్ ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో రాకూడదు కదా, ఈవినింగ్ టైంలో రండి. పక్కా విజిట్ కాండి. పెద్ద ఉంది షోరూమ్ మాత్రం. మేము ఫస్ట్ టైం వచ్చినాం, 1 year అయింది మేము అనుకొని లేక్ షోరూమ్కి వద్దామని. ఈరోజు అయితే కుదిరింది. మొత్తానికి అయితే పార్క్ నుంచి అయితే మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. ఇంకేమేమి షాప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూసినాం. మ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ చూద్దామని ఇంకా తిరుగుతున్నాం. కాకపోతే ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక కిందికి పోతే ఒక సైడ్కు చూసేటట్లేదు. చూడండి ఒకసారి ఎన్ని ఫ్లోర్లు ఏంటి ఇట్లా ఉంటుంది అనమాట పైనుంచి అయితే. మొత్తానికి అయితే ఫుడ్ సెక్షన్కి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ దగ్గర పోతున్నాం. చూద్దాం మరి అది ఎట్లా వస్తుందో. లెట్స్ సీ. షోరూంలో అయితే ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ టైం అయింది. సో మేమైతే టాకో బెల్ ఆర్డర్ అయితే పెట్టినాం. గుహలో ఉన్నట్టే ఉంది. అసలు ఎటు మూలకు పోయినా మనకు ఎండింగ్ అనేది తెలుస్తలేదు. అల్లలనే తిరుగుతానా. మరి 3 hours అయింది మేము వచ్చి. మేమైతే ఆర్డర్ చేసిన దానికి బిల్ ఇచ్చారు. ఒక 2 minutes వెయిట్ చేయమన్నారు. మన ఫుడ్ అయితే రెడీ అయిపోతుందంట. ఇంకా ఫుడ్ అయితే తీసుకొని అయితే వస్తున్నా. ఇంకా అక్కడ కూర్చొని చూడాలి మనకి ఏమేమి వచ్చినాయి. మనం బడ్జెట్లో మనం తక్కువనే అనమాట. ఎప్పుడు తినే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ కూడా ట్రై చేయాలి. మేమైతే ఫస్ట్ టైం అనమాట. నేను మాల్లో అసలు ఎప్పుడు ట్రై చేయలే. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు 3-4 years బ్యాక్ తిన్నా. మళ్ళీ ఇప్పుడు అనమాట టాకో బెల్ అనే ఫుడ్ కోర్ట్ అనమాట. దాంట్లో అయితే మనకు 300-400లోనే ఇట్లా ఆఫర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు. అందుకని ఇది చూస్ చేసుకున్నాం. ఎప్పుడు తినలే కదా, ట్రై చేద్దామని చెప్పేసి. ఒక రోలు వెజ్ అనమాట. ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆమె తినదనమాట.
సో ఆమె కోసం వెజ్ అని ఇవన్నీ ఆర్డర్ పెట్టినాం అనమాట. ఒక ఫ్రెండ్ అయితే జిమ్కి పోతుంది, ఆమె కోసం ఈ ప్రోటీన్ బౌల్ అనేది ఆర్డర్ చేసినాం అనమాట. కానీ బాగుంది టేస్ట్ అయితే, ఆయిల్ లేకుండా మంచిగా ఉంది. మేము కూడా ఇది ఒకటే వచ్చింది, అది కట్ చేస్తాను. బాగానే ఉన్నాయి. బాగానే ఉంది, విక్కి తినాలి. నేనేదైతే వెజ్ రోల్ అనమాట. ఇంకా టేస్ట్ చేస్తున్నాము. కాకపోతే మేము అనుకున్నాం కదా ఒకటే పెప్సీ వస్తుంది కావచ్చు అనుకున్నాం, బట్ రెండు ఇచ్చిండు వాడు. మా దరిద్రానికి మాకు బెనిఫిట్ అని అర్థం కాలేదు, ఎందుకంటే దాగలేకపోతే ఇద్దరం చాలా టైం తీసుకున్నాం పెప్సీ వల్ల. వేస్ట్ చేయలేము, తాగలేము. అందరికీ ఇంత దింపుతున్నా ఎవడైనా. ప్రోటీన్ మనం కూడా టేస్ట్ చేద్దాం. ఇది బాగుంది అన్నిటికంటే. ఎట్లా కావాలి? ఇది కూడా ఇదే లోట. లేక్ షోరూమ్కి వచ్చి నేను చిప్స్ తింటాను. సినమన్ ట్విస్ట్ అంట, నాకు అందుకే రాదే. ఇది మీల్ విత్ సినమన్ ట్విస్ట్ అంట. ఇది ఇక్కడైతే మేము ఛాయ్ ఉన్ను సమోసా ఆర్డర్ చేసాము. అసలు షోరూమ్కి వచ్చి మా గ్యాంగ్ అయితే టీ తాగుతారట. ఛాయ్ లవర్స్, మీ దాంట్లో ఎవరైనా ఛాయ్ లవర్స్ ఉంటే కమెంట్ చేయండి కింద. డెఫినెట్గా వాళ్ళకి వెళ్ళి కూడా మా వాళ్ళు ఛాయ్ సమోసా అయితే మర్చిపోవట్లేరు. ఇంకా ఛాయ్ తాగేటోళ్ళు. సో లంచ్ అయితే కంప్లీట్ చేసినాక ఇంకా ఛాయ్ కూడా తాగినాక సమోసా తినేసి ఇంకా మేమైతే ఇంకేమున్నాయని చెప్పేసి తిరిగినాం అనమాట అక్కడక్కడ. తిరిగిపోవాలి ఇప్పుడు మనం కిందకి. ఇదేంటి లైఫ్ స్టైల్ బొడ్డై. ఇట్లా తిరుగుతుంటే అర్థమైంది ఇంకా హైదరాబాద్లో ది బెస్ట్ అండ్ పెద్ద మాల్ అంటే ఇదే అనమాట. ఇంకా నేను చూసిన అన్నిట్లలో ఇదే పెద్దది అండ్ కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతుంది, అసలు ఎటు పోతున్నాం ఏంది అర్థం కాదు. అలా ఆఫర్స్ ఉన్నాయి కానీ ప్రైజెస్ ఎక్కువ ఉండే ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. లైఫ్ స్టైల్ కలెక్షన్లు ఉన్నాయి లైఫ్ స్టైల్లో, చాలా బాగున్నాయి. 50% ఆఫ్ అంటేనే ఇది ఎంతనో చూడండి. తీసుకోలేదు, మీరు వస్తే డెఫినెట్గా ఆఫర్లు అయితే ఉన్నాయి. 70% ఆఫ్ ఉన్నాయి, తీసుకోండి. అనండి ఇది ఎంట్రన్స్. మనం ఫస్ట్ అయితే డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయినాం కాబట్టి ఇప్పుడు మీకు ఎంట్రన్స్ చూపించడానికి ఇట్లా అయితే వచ్చాం మేము. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి. ఇది స్టైల్ యూనియన్ ఇప్పుడు వచ్చినాం మనం. ఇది వెతకడానికి చాలా టైం పట్టింది మనకైతే. బాగానే ఉన్నాయి కలెక్షన్ అయితే, మాకు కూడా నచ్చినాయి కానీ ఇక టైం లేదు మాకు సెలూన్లో అపాయింట్మెంట్ ఉందని మేము వెళ్తున్నాం. ఓకేనా, ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక మనమైతే. లేక్ షోరూమ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ అయితే అయిపోయింది, మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ మనము అటున్నదే మనం. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం